1:10 బయలుదేరాల్సిన విమానం చివరికి మధ్యాహ్నం 1:38 230 మంది ప్రయాణికులు 10 మంది క్యాబిన్ క్రూ 2 పైలట్లతో ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఇలా ఎగిరిన కొన్ని సెకండ్లకే విమానంలో తెలియని గందరగోళం. పైలట్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ ఏదో కీడు శంకించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కెప్టెన్ అలాగే కో కెప్టెన్. సిచ్యువేషన్ చేయి దాటిపోతోంది అని వారికి తెలుసు. విమానం ఎక్కువ ఎత్తులో కూడా లేదు. అప్పుడే పైకి ఎగరటం వల్ల ఎయిర్ సపోర్ట్ కూడా దొరకలేదు. దీంతో మేడే 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 అంటూ 3 సార్లు ఏటీసీకి సంకేతాలు పంపించారు. అలా చెబుతూ ఉండగానే రేడియో సిగ్నల్స్ ఆగిపోయాయి. చివరికి అహ్మదాబాద్ నడిబొడ్డున జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు తప్ప ఇంకెవరూ కూడా బయటపడలేకపోయారు. అప్పుడే బయలుదేరిన విమానం కావడంతో ఫ్లైట్ లో ట్యాంక్ నిండా ఇంధనం ఉంది. 230 మంది ప్రయాణికులు కావడంతో భారీగా లగేజ్ కూడా ఉంది. దీంతో ప్రమాద తీవ్రత భారీగా ఉన్నట్లుగా అంచనా. ప్రమాద స్థలం ఎయిర్పోర్ట్ కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉందంటే అసలు ఫ్లైట్ ఎగరగానే అతిపెద్ద సమస్య తలెత్తి ఉండొచ్చు. ఈ క్రాష్ వల్ల ఫ్లైట్ లో ఉన్న వారికే కాదు, క్రాష్ సైట్ లో ఉన్న అనేక ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. విమానం కూలగానే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 500 మీటర్ల పరిధిలో ఇళ్లు ధ్వంసమైపోయాయి. ఒక మెయిన్ రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఇళ్లలో ఉన్నవారే కాకుండా రోడ్డుపై వెళుతున్న స్థానికులు కూడా బాధితులుగా మిగిలారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇళ్లు కూడా తగలబడిపోయాయి. వాహనాలు కాలి బూడిదయ్యాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏం జరుగుతుందో తెలియని గందరగోళంలో అక్కడి నుంచి పరుగులు తీసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానం రెక్కల్లో 68,000 లీటర్ల ఇంధనం ఉండటం వల్ల తీవ్రత మరింత పెరిగింది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు 4 గంటల పాటు 100 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారంటే అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఫైర్ ఇంజిన్లు, రెస్క్యూ టీమ్స్ అక్కడికి వెంటనే చేరుకున్నాయి. స్థానికులు కూడా తమ వంతు సాయం చేశారు. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమైపోయారు. ప్రమాద స్థలం నుంచి హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్ ని ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ లో 4 గంటల వరకు రాకపోకల్ని నిలిపివేశారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపట్టడంతో అక్కడికి చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు, శ్రమించాల్సి వచ్చింది. భారీగా మంటలు, వేడితో పాటు దట్టమైన నల్లటి పొగ వల్ల గంటసేపు రెస్క్యూ ఆపరేషన్ జరపలేకపోయారు. ఈ ప్రమాదంపై విచారణకి ఇప్పుడు 2 రకాల టీమ్స్ అహ్మదాబాద్కి వస్తున్నాయి. భారత ప్రభుత్వం నుండి డీజీసీఏ ప్రతినిధుల బృందం, మరోవైపు బోయింగ్ నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే వీరు ఇచ్చేటువంటి రిపోర్టుల ఆధారం. ముందుగా బ్లాక్ బాక్స్ తో పాటు కాక్పిట్ వాయిస్ రికార్డ్ ని రికవర్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ 2 కనుక దొరికితే ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఏమై ఉంటుంది, ఎందుకు క్రాష్ అయింది, ఈ విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. అంతేకాదు ఏటీసీ ప్రతినిధులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రతినిధులు, మెయింటెనెన్స్ క్రూ సాక్షుల్ని కూడా ఈ బృందాలు విచారిస్తాయి. రాడార్ డేటాతో పాటు ఇంజిన్ లాక్స్, ఫ్లైట్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ని కూడా పరిశీలించబోతున్నాయి ఈ బృందాలు. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో దీనికి సంబంధించి దేశ ప్రజలంతా కూడా ఈ ప్రమాదం గురించి చర్చించుకుంటున్నారు. పలువురు ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు.